అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 136 ఫలితకేశ కర్ణశూలలకు ఉపచారాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. ఫలితకేశ కర్ణశూలలకు ఉపచారాలు. వెంట్రుకలన్నీ రాలిపోయిన వానికి 7 రాత్రుల పాటు ఏనుగు దంతాన్ని కాల్చిన బూడిదను రసాంజనంతో మేకపాలతో కలిపి నెత్తికి పట్టించి ఉంచితే 8వ రోజు తెల్లారేసరికి జుట్టు మొలిచి ఉంటుంది, పెరుగుతుంటుంది కూడా. 1/4 వంతు భృంగరాజరసానికి పూర్తి 1 భాగం నూనెను గుంజ భస్మాన్ని కలిపి రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. చంద్రలుప్త, బట్టతల, నుయల 1 ఔషధం. మాంసి, కుష్ట, మురాల ముద్దతో బాగా రాపిడి చేసి దాని నిండా గుంజా ఫలాన్ని పూతగా పూస్తే వెంట్రుకలు మరల పుట్టి పెరుగుతాయి. మామిడి టెంకలను పొడిగా చేసి తలపై పూసుకుంటే జుట్టు బలపడి అందంగా తయారవుతుంది. కరంజ, ఆమలక, ఎల, లాక్షలను తలకి రాసుకుంటే ఎద్దబడిన జుట్టు మరల నల్లబడుతుంది. విడంగా, గంధపాషాణ, మనస్సులను మందుకోసం శుద్ధి చేసిన నూనెతో కలిపి దానికి 4 పరిమాణం గల గోమూత్రంలో వేసి బాగా కలియబెట్టి తలపై చిలకరిస్తే పేలు, చుండ్రు నశిస్తాయి. అప్పుడే కాల్చిన శంఖం బూడిదని సీసపు రజనుని నీటితో కలిపి ముద్దజేసి తలకి పట్టిస్తే జుట్టునున్నగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. భృంగరాజ, ఇనుపరజను, త్రిఫల, బీజపూరక, నీలి, కరవీరలను సమపాళ్లలో తీసుకుని ఆ మొత్తానికి సమాన పరిమాణంలో బెల్లం కూడా వేకుని బాగా ఉడికించి 1 ముద్ద, ఈ ముద్దకు పర్యాయపదం ప్రస్తుత భాషలో పేస్టు తయారు చేసి తలకి రాసుకుంటే తెల్లబడిపోయిన జుట్టంతా మరల నలుపును సంతరించుకుంటుంది. అలాగే మామిడి టెంక, త్రిఫల, నీలి, భృంగరాజ, కాల్చిన ఇనుపరజను, కంజికల మిశ్రమం కూడా వెండి జుట్టును నల్లగా మారుస్తుంది. చక్రమర్దక బీజాలు, కుష్ట, ఎరెండవేళ్లు కలిపి బాగా వేడిచేసి ఉన్న కంజిక, గంజి, ఇనుపరజనుల మిశ్రమంతో కలిపి ముద్ద చేసి తలపైగాని నుదుటిపై గాని మృదువుగా రాస్తే ఎలాంటి తలనొప్పైనా పోతుంది. గెడ్డుప్పు, వచ, హింగు, కుష్ట, నాగేశ్వర, శతపుష్ప, దేవదారు మూలికలను నూనెలో వేసి ఉడికిస్తే 1 ఔషధీయ తైలం తయారవుతుంది. ఇందులో 1/4 వంతు ఆవు పేడను పిండగా వచ్చిన పలుచటి నీటిని కలిపి 1 చుక్క చెవిలో రాల్చితే ఎలాంటి చెవిపోటైనా అదృశ్యమైపోతుంది. చెవి దుర్వాసన, లాడికారుట, పురుగులు చేరుట వంటి సమస్యలు గెడ్డలుప్పును మేక మూత్రంలో కరిగించి చెవిలో పోస్తే పూర్తిగా నశిస్తాయి. ఉత్త గోమూత్రాన్ని చెవిలో 2 చుక్కలు వేసినా, మాలతి పూల ఆకుల రసాన్ని వేసినను దుర్వాసన కలిగించే లాడి చెవి నుండి కారుట ఆగిపోతుంది. కుష్ట, మాస, బృహతి, అశ్వగంధ మరీచ, తగర, పిప్పలి, అపామార్గ, శ్వేత, సర్షప, యవ, తిలల ముద్దను గెడ్డలుప్పు తేనెలతో కలిపి శిస్నంపై రాస్తే దానిలో చురుకుదనం పుడుతుంది. చేతులపై రాస్తే అక్కడి పక్షవాతం పోతుంది. చెవులపై రాస్తే అవి పెరిగి వినికిడి కూడా పెరుగుతుంది. ఆవ నూనెను భల్లాటక, బృహతి, దాడిమ, ఏదైనా బెరడులతో కలిపి ఉడికించిన ముద్దను బాగా చల్లార్చి గోరువెచ్చగా ఉండగా శిస్నానికి రాస్తే దాని పొడవు పెరుగుతుంది. అధ్యాయం 176 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 136 ఫలితకేశ కర్ణశూలలకు ఉపచారాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.